హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా అదిరిపోయే కానుకను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించిన సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను ఒకే రోజు సామూహిక గృహ సమావేశం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండగ రోజున వేలాది కుటుంబాల్లో కొత్త వెలుగును నింపాలనే సంకల్పంతో సీఎం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని లబ్ధిదారులందరికీ ప్రభుత్వ తరపున అధికారికంగా ఆహ్వాన లేఖ పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. పండగ పూట సొంత ఇంటి కల నెరవేరుతుండటంతో పాటు పేద కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఈ భారీ గృహ సమావేశం వెనుక 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వం భారీ లక్ష్యం దాగి ఉంది. రాబోయే 4 ఏళ్లలో గృహ నిర్మాణ రంగాన్ని మరింత వేగవంతం చేయాలని భావిస్తుంది. పేదల సొంతింటి కల నెరవేరుతుంది. సామూహిక గృహ నిర్మాణం కార్యక్రమాన్ని రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.